మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ పార్టీకి షాకులు మొదలయ్యాయి. మంత్రి వివేక్ నియోజకవర్గం చెన్నూరులో ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నెల 21న తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు మూల రాజిరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందని మూల రాజిరెడ్డి ఆరోపించారు. మోసపూరిత మేనిఫెస్టోతో కాంగ్రెస్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మూల రాజిరెడ్డి ప్రకటించారు. ఎటైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్లో పార్టీని వీడి వేరే పార్టీలో చేరుతున్నటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు రాజిరెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్ చెప్పండి, మొత్తానికి ఎటకేలకు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు రాజిరెడ్డి ప్రకటించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సురేష్. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మూల రాజిరెడ్డి గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి జెడ్పీ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గా కూడా పనిచేసిన అనుభవం రాజిరెడ్డికి ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కూడా కొనసాగుతున్నారు. వైపు మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహించిన చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి అంటే ఇది షాక్ కూడా గురిచేసే విషయమని చెప్పవచ్చు. ప్రధానంగా మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితం టీపీసీసీకి లేఖ రాయడం జిల్లాలో సంచలనం కలిగించింది. అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి 6 గ్యారెంటీలు అలాగే చెన్నూరు మేనిఫెస్టోకు ఆకర్షితులై తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, అలాగే చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వివేక్ గారి విజయానికి కూడా తాను విశేషంగా కృషి చేశానని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో కూడా కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై ప్రజల్లో తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ మూల రాజిరెడ్డి లేఖలు పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవైపు స్థానిక శాసనసభ్యులు మంత్రి వివేక్ కూడా చెన్నూరు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోలో కూడా ఒకటంటే ఒక హామీ కూడా మంత్రి వివేక్ నెరవేర్చలేదని, పార్టీలో ఉంటెత్తు పోగడ అలాగే ఏకపక్ష నిర్ణయాలు నియంత పరిపాలన కూడా పార్టీ క్యాడర్ ను తీవ్రంగా కలిసివేసిందంటూ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశారు మూల రాజిరెడ్డి. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 40,000 మంది యువకుల ఉద్యోగాలు, అలాగే చెన్నూరు నియోజకవర్గంలోని మైనింగ్ ఇన్స్టిట్యూట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అలాగే అగ్రికల్చర్ సెంటర్, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, కరకట్టం నిర్మాణం వంటి హామీలు మంత్రి వివేక్ ఇచ్చినప్పటికీ ఏ ఒక్క హామీని కూడా చెన్నూరు నియోజకవర్గంలో ప్రజలకు నెరవేర్చలేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు స్థానిక ఎమ్మెల్యే వివేక్ పై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, వివేక్ విడుదల చేసినటువంటి మోసపూరిత మేనిఫెస్టోలో ప్రజల్లో విశ్వసనీయతను కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని, ప్రజావిష్టం మేరకే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మూల రాజిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ఏదైతే లేఖను కూడా టీపీసీసీకి తాను పంపించడం కూడా జరిగింది. మరోవైపు అది ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా మూల రాజిరెడ్డి తన అనుచరులతోటి కూడా త్వరలో చేరనున్నట్లుగా తెలుస్తా ఉన్నది. సురేష్, మొత్తంగా మూల రాజిరెడ్డి రాజీనామాతోటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గానికి పెద్ద లోటని ప్రధానంగా చెప్పవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.